హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ. నేను మీ ప్రవీణ్. హోప్ యూర్ డూయింగ్ వెల్. సో ఈరోజు మీ ముందుకి నేను 101 గ్రామర్ రూల్స్లో సెట్ నెంబర్ 2 తీసుకురావడం జరిగింది. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, దట్ కీప్స్ మీ మోటివేటెడ్ ఆల్ ద డే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జస్ట్ గివ్ మీ సెకండ్ ఫర్ దట్. ఐ హోప్ సెట్ నెంబర్ 1 మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సెట్ ఆఫ్ ఫస్ట్ 5 రూల్స్. సో కమింగ్ నెక్స్ట్ 5 రూల్స్ ఇవి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే దెన్ look into here. So rule number 1, set of 2 లో rule number 1. Okay. The pronoun one must be followed by once. అంటే దీని అర్థం ఏంటి? వన్ అనేది ఏంటి? ఒక ప్రొనౌన్ అన్నమాట. ఓకే, ఈ వన్ అనేది ప్రొనౌన్ మన అందరికీ తెలుసు కదా. మీన్స్ ఇట్ టెల్స్ అబౌట్ సమ్ వన్, ఒకరి గురించి చెప్తుంది అనమాట. ఒకరు, సమ్ వన్ అంటే ఒకరు అని అర్థం. అంటే ఈ వన్ అనేది ఎప్పుడైనా సెంటెన్స్ లో కనిపించిందంటే దానికి ప్రొనౌన్ ఏదే ఉండాలంట? వన్స్ అయి ఉండాలంట. దట్ ఈస్ ఇట్స్ ప్రొనౌన్. ఎలాగో చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రవీణ్ అనే పర్సన్ ఉన్నాడు. ఓకే, తనకి ప్రొనౌన్ ఏమవుతుంది? తనకి ప్రొనౌన్ హీ అవుతుంది కదా, బికాస్ హీ ఈజ్ ఏ మ్యాన్. అలాగే ఏదో ఒక అమ్మాయి ఉంది, సీత ఒక అమ్మాయి అని, ఇది అమ్మాయి పేరు అని మనకు తెలుసు. దీని యొక్క ప్రొనౌన్ ఏమవుతుంది? షీ అవుతుంది కదా. అలాంటప్పుడు వన్ అంటే ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, వన్ అనే పర్సన్ అంటే అదే ఒకరి గురించి సూచిస్తున్నప్పుడు దాని యొక్క ప్రొనౌన్ ఎలా ఉండాలి అంటే వన్స్ అని ఉండాలన్నమాట. ఈ వన్స్ అనేది ఏంటి? అపోస్ట్రోఫీ ఎస్ అనేది ఏం చెప్తుంది? దాని యొక్క పొసెసివ్నెస్ చెప్తుంది. మీన్స్ దాని యొక్క రిఫ్లెక్టివ్నెస్ చెప్తుంది, అంతే కదా. సో ఎప్పుడైతే మనం వన్ అనే వర్డ్ చూసామో సెంటెన్స్ లో, దాని యొక్క ప్రొనౌన్ అవ్వాలంట వన్స్ అవ్వాలంట. సో జనరల్ గా చాలా మంది ఏం చేస్తారంటే వన్ షుడ్ ఫాలో హిస్ ఓన్ లైఫ్ అంట. తన లైఫ్ ని తనే ఫాలో అవ్వాలి అంటారు. హిస్ అనే వర్డ్ ని యూజ్ చేస్తారు. కాకపోతే అది గ్రామటికల్ గా ఇట్స్ ఏ బిగ్ మిస్టేక్ అనమాట. సో దాని యొక్క జనరల్ ప్రాపర్ ఆన్సర్ ఏంటంటే వన్ షుడ్ ఆల్వేస్ ఫాలో హిస్ వన్స్ లైఫ్ అనమాట. ఓకే, ఒకరి లైఫ్ ఒకరే ఫాలో అవుతూ ఉండాలి అని దాని అర్థం. సో ఇలా చూసుకున్నట్లయితే ఎందుకు ఇలా అనేది ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ద ప్రొనౌన్ వన్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫార్మల్. ఓకే, ఫార్మల్ అండ్ జెండర్ న్యూట్రల్ ప్రొనౌన్ అంటారు. జెండర్ న్యూట్రల్ మీన్స్ అది అటు కాదు ఇటు కాదు అనమాట. ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఏ పర్సన్ ఆర్ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్ ఆర్ మ్యాన్ ఆర్ ఏ ఉమెన్. సో దాన్నే మనం జెండర్ న్యూట్రల్ ప్రొనౌన్ అంటాం. సో ఇక్కడ ఈ వన్ అనేది జెండర్ న్యూట్రల్ ప్రొనౌన్ కింద యూజ్ అవుతుంది. సో టు రిఫర్ ఎన్ అన్స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఆ పర్సన్ మనకి ఎవరో తెలియనప్పుడు, అంటే దాని పాస్టిలిటీ తెలియనప్పుడు వి విల్ బి యూజింగ్ వన్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ చూడు, వెన్ యూజింగ్ వన్ ఇట్ మస్ట్ పేర్ విత్ ఓన్లీ వన్స్ అనమాట. వన్ ఎప్పుడైతే వన్ అనే పదాన్ని మనం యూజ్ చేస్తున్నామో దాని యొక్క పేరు ఎలా ఉండాలంటే వన్స్ అనే దానిలో ఉండాలంట. దాని యొక్క పేరు ఇస్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ వన్స్ టు గ్రామటికల్ మేక్ ద సెంటెన్స్ కరెక్ట్. ఓకే, ఏం చెప్తే ఇక్కడ చూడు, ఇక్కడ ఇది ఇచ్చాడు. ఇక్కడ ఇట్ అవాయిడ్స్ జెండర్ స్పెసిఫిక్ ప్రొనౌన్స్ లైక్ హీ ఆర్ షీ యూజ్ చేయకుండా మేకింగ్ ద సెంటెన్స్ ఇంక్లూజివ్ అండ్ ఇంపార్షియల్ అనమాట. ఇంపార్షియల్ లో ఉండడానికి మనం ఈ సెంటెన్స్ ని చేస్తారనమాట. అంటే ఏంటి? ఎటువంటి ఈ యొక్క సేమ్ ప్రొనౌన్ ని తీసుకొని దాని యొక్క పొసెసివ్ ప్రొనౌన్ తీసుకొని చేస్తారని చెప్తున్నారు. ఓకే, దీని ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే నీకు ఇక్కడ వన్ మస్ట్ ఆల్వేస్ స్ట్రైవ్ టు అచీవ్ వన్స్ గోల్. అర్థమైందా? ఎప్పుడంట ఒకరు తన యొక్క గోల్స్ ని లేదంటే తన యొక్క గోల్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి తనకు తానుగానే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలని చెప్తున్నారు అనమాట. మీన్స్ ఒకరు తన యొక్క గోల్ ని రీచ్ అవ్వాలంటే తను చాలా గట్టిగా లేదా ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలని చెప్తున్నారు అనమాట. టు అచీవ్ వన్స్ గోల్, తన యొక్క గోల్ ని ఏమాత్రం. అలాంటి సందర్భంలో ఈ వన్స్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. ఎవరైతే ఇఫ్ వన్ విషెస్ టు సక్సీడ్, ఒకరు సక్సెస్ అవ్వాలని కోరుకున్నారనుకో, ఆ ఒక్కరే బాగా డిటర్మైన్ గా ఉంటారు అనమాట. ఓకే, దాని యొక్క డిటర్మినేషన్ మస్ట్ నాట్ ఏ వైవర్ అంటే దాని డిటర్మినేషన్
డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్తున్నారు. దాని ఖచ్చితత్వం లేదా దాని యొక్క కఠినత్వాన్ని డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్తున్నారు అనమాట. సో ఇట్ రిఫ్లెక్ట్స్ దిస్ పర్సన్ ఓన్లీ, రైట్? వన్స్ డిటర్మినేషన్ మస్ట్ నాట్ వేవర్, అంటే తన యొక్క డిటర్మినేషన్ అనేది ఎప్పుడు పాడవకుండా ఉండాలని చెప్తున్నారు అనమాట. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ వన్ టు ప్రొటెక్ట్ వన్స్ ఇంటిగ్రిటీ. ఓకే, తన యొక్క నిజాయితీని లేదంటే తన యొక్క హానెస్టీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ హిమ్ అన్న అది చాలా ఇంపార్టెంట్. తనకు తన హానెస్టీని లేదంటే తన యొక్క నిజాయితీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ వన్ పర్సన్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్, తన యొక్క ఇంటిగ్రిటీని. ఓకే, దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు యూజ్ దిస్ వర్డ్ వన్. ఓకే, వన్ షుడ్ ఆల్వేస్ కన్సిడర్, అంటే ఒకరు తన యొక్క ఆలోచనల్ని ఒకసారి అర్థం చేసుకోవాలి లేదంటే కన్సిడర్ చేయాలి. ఎప్పుడైతే బిఫోర్ టేకింగ్ ఏ డెసిషన్, ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక మనిషి ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటున్నాడో తన యొక్క క్రియలను తన చేసే పనులను కూడా అర్థం చేసుకోవాలి లేదంటే కన్సిడర్ చేసుకోవాలని చెప్తున్నారు అన్నమాట. అది దీని యొక్క అర్థం. వన్ మస్ట్ ఆల్వేస్, వన్ అంటే వన్ షుడ్ ఆల్వేస్ ఫాలో ఇట్స్ ఓన్ వన్స్. అదేందా మెయిల్ అనుకో హీ ఆర్ హిమ్ అని యూజ్ చేస్తాం. ఫీమేల్ అయితే షీ ఆర్ హెర్ అని యూజ్ చేస్తున్నారు. ఓకే, అదే విధంగా వన్ అంటే వన్స్ అని యూజ్ చేస్తాం అనమాట. అది పండుగ గుర్తుపెట్టుకో. దిస్ ఇస్ ద రూల్. ఓకే, రేపు పొద్దున ఎక్కడైనా సెంటెన్స్ లో వన్ అంటే ఒక పర్సన్ సూచిస్తూ అన్నోన్ పర్సన్ ని సూచిస్తూ వన్ అనే వర్డ్ ఉందంటే దాని యొక్క ప్రొనౌన్ how it will be reflecting, it will be reflecting to once అనే word reflect. Got it? Understood? This is rule number 1. Okay, you got it? You understood? చూడు ఇక్కడ అన్ని దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ వన్ నెగ్లెక్ట్స్ వన్స్ హెల్త్, అంటే ఒకరు తన యొక్క హెల్త్ ని నెగ్లెక్ట్ చేస్తే ఇట్ కెన్ లీడ్ టు అన్ఫోర్స్డ్ కాన్సిక్వెన్సెస్, అనుకోని పరిణామాలకి దారి తీస్తుందని చెప్తాను. వన్స్ ఎబిలిటీ టు అడాప్ట్ ఈజ్ ఆఫెన్ కీ టు వన్ సక్సెస్, అంటే అర్థం ఏంటి? ఒక ఎబిలిటీ టు అడాప్ట్ అంటే మార్చుకోవడం, తన యొక్క మార్పుని ఇట్స్ రిజల్ట్స్ ఇన్ టు తన యొక్క సక్సెస్ కి రిజల్ట్ అవుతుంది అనమాట. దాని యొక్క సక్సెస్ కి కీ అని చెప్తున్నారు అనమాట. ఒక మార్పు అనేది తన యొక్క మార్పు అనేది లేదంటే మార్చుకోవడం, తన యొక్క అలవాట్లు కానీ లేదంటే తన యొక్క చేసే పనులు మార్చుకొని కొత్తదనాన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్స్ కీ టు హిస్ ఓన్ సక్సెస్ అంటుందన్నమాట. రిజల్ట్స్ టు ఇట్స్ ఓన్ సక్సెస్, తన యొక్క సక్సెస్ కి ఒక కీ లా ఉంటుంది అనమాట, ఒక కీ ఫ్యాక్టర్ లా ఉంటుందండి. ఓకే, టు ఎన్హాన్స్ వన్ స్కిల్స్, అంటే టు ఎన్హాన్స్ మెరుగుపరుచుకోవడం తన యొక్క నైపుణ్యతని, ఇదొక కళ నైపుణ్యం చేసుకోవడానికి. ఓకే, తన యొక్క నైపుణ్యతని పెంచుకోవడానికి వన్ మస్ట్, తన యొక్క నైపుణ్యతను పెంచుకోవడానికి వన్ మస్ట్ కన్సిస్టెంట్లీ ప్రాక్టీస్ చేయొచ్చు. కన్సిస్టెంట్ గా అంటే ఒక క్రమబద్ధీకరణలో ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్తారు అన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు యూజ్ దిస్ వర్డ్ వన్. ఎక్కడైతే మనకు వన్ అనే వర్డ్ కనిపించిందో దానికి రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ కింద, దానికి ప్రొనౌన్ కింద మనం వన్స్ అనే వర్డ్ తీసుకుంటాం అనమాట. గోట్ ఇట్? అండర్స్టూడ్? So let's get further. So this is all about rule number 1. Coming to rule number 2. Rule number 2 ఏదో చెప్తాను చూద్దాం. So enjoy, apply, some words are there ఇక్కడ ఏమైనా చూద్దాం. Enjoy, apply, resign, acquit, drive, accept, avail, pride, object. So ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూద్దాం. నాకు వీటన్నిటిని చూస్తుంటే ఇట్ షోస్ సమ్ యాక్షన్ వర్డ్స్, రైట్? అప్లై, రిజైన్, ఎక్విట్, డ్రైవ్, ఎక్సెప్ట్, అవైల్, ప్రైడ్, యాబ్సెంట్. ఇవన్నీ నాకు వర్బ్స్ కింద కనిపిస్తున్నాయి. వర్బ్స్ అనుకుంటున్నాను. చూద్దాం. సో దెన్ యూజ్డ్ యాజ్ ట్రాన్సిటివ్ వర్బ్స్. ఓకే, అంటే ఈ పదాలు ఎప్పుడైతే ట్రాన్సిటివ్ వర్బ్ కింద యూజ్ చేస్తున్నామో, when these were used as a transitive verbs, always take a reflexive pronoun after them. Always take a reflexive pronoun after them. Reflexive pronoun.
అంటే మనకి తెలుసుకోవాల్సింది, దీని గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి ట్రాన్సిటివ్ వర్బ్ అని దాని గురించి కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిటివ్ వర్బ్ గురించి తెలుసుకుందాం మనం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్సిటివ్ వర్బ్? ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్తాను చూడు. ఈ వర్డ్ చూసుకో ఒకసారి ఎలా ఉంది. ట్రాన్సిటివ్ అంతేనా? ట్రాన్స్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ని మూవ్ అవడం దాన్ని ట్రాన్స్ అంటారు. ఓకే, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవడాన్ని ట్రాన్స్ అంటారు. ఓకే, ట్రాన్స్ఫర్. ఓకే, ట్రాన్స్ఫర్డ్ అనే దాని వర్డ్, దీని యొక్క రూట్ వర్డ్స్ అనమాట. సో ఈ ట్రాన్సిటివ్, ఓకే, అంటే మూమెంట్ జరుగుతుంది ఇక్కడ కదా, మూమెంట్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? విచ్ అంటే ఒక క్రియ కదా, అంటే ఏదైతే ఒక వర్డ్ ఉందో అది ట్రాన్సిటివ్ మూమెంట్ చూపిస్తుంది అనమాట. ఆ దాన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఆ మూమెంట్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాం కాబట్టి, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంది ఈ వర్బ్ అనేది. అంటే ఈ యొక్క క్రియ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దాకా జరుగుతుందని అర్థం అనమాట. అర్థమైందా? ఈ క్రియ అంటే ఈ వర్బ్ అనేది ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు మూవ్మెంట్ ఇస్తుంది అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు ఇది వెర్బ్ యాక్షన్ కంటిన్యూ చేస్తుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు ఈ యొక్క యాక్షన్ ని కంటిన్యూ చేస్తుంది. సో జనరల్ గా మన ఇంగ్లీష్ లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు అంటే ఏంటంటే మన ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ వరకు అనమాట. అదేందా? సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ వరకు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ అదే కదా ఉంటుంది మనకి. సబ్జెక్ట్ అండ్ ద సెంటెన్స్ ఎండింగ్స్ విత్ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే దిస్ ట్రాన్సిటివ్ వర్బ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అండ్ ఎండ్స్ ఎట్ ద ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, సబ్జెక్ట్ నుండి స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ వరకు ఈ యొక్క యాక్షన్ అనేది జరుగుతూ వస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం అన్నమాట. ఓకే, అంటే సింపుల్ గా చెప్తున్నాను, ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. ఓకే, ఈ గోయింగ్ అని ఉంది అంటే వర్బ్ కదా, ఎవరు వెళ్తున్నారు? సబ్జెక్ట్ వెళ్తుంది కదా. ఎక్కడికి వెళ్తుంది? స్కూల్ కి వెళ్తుంది ఆబ్జెక్ట్. అంటే ఈ యొక్క గోయింగ్ అంటే ఈ వెళ్ళడం అనేది స్కూల్ దగ్గర వచ్చేది అయిపోతుంది కదా. నాట్ అంటే సబ్జెక్ట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ దగ్గర ఆగిపోతున్నాం కదా మనం, ఈ గోయింగ్ అనేది. సో దీన్ని ఇక్కడ ఈ గోయింగ్ అనే దాన్ని ఏమంటామంటే మనం నేను సింపుల్ గా ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. దాన్ని నేను ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. సో నీకు ఒక అవగాహన వచ్చింది కదా వాట్ ఈస్ ద ట్రాన్సిటివ్ వర్బ్ అని. యు అండర్స్టూడ్ నౌ. సో అంటే ఏంటి ఇక్కడ ఏమంటుందంటే when a word is used as a transitive verb in a sentence always take its reflexive pronoun అంటారు. reflexive always takes followed by a reflexive pronoun అంటారు. సో ఇక్కడ మనం reflexive pronoun గురించి తెలుసుకోవాలి. ఈ reflexive pronoun అంటే ఏంటి? రిఫ్లెక్ట్ అంటే ఏంటి? ప్రతిబింబం లేదంటే రివర్సల్, రైట్. ఇట్ రిఫ్లెక్ట్స్ ద సేమ్ కదా. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ రిఫ్లెక్టివ్ అన్నమాట, విచ్ రిఫ్లెక్ట్ బ్యాక్స్ టు ద నౌన్ అని అర్థం. ఓకే, అంటే ప్రొనౌన్ ఎప్పుడైతే ఈ ప్రొనౌన్ అనేది మళ్ళీ దానికి రిఫ్లెక్టివ్ క్వాలిటీని తీసుకుందో దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. సో అలాంటి దాన్ని మనం ఏమంటాం అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మై అని అన్నాం అనుకో, మై అనేది ప్రొనౌన్. దీని యొక్క రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ ఏమవుతుందంటే సింపుల్ గా మై సెల్ఫ్ అంటే నాకు నేనుగా. హీ ఉంది, అది హిమ్. హిమ్సెల్ఫ్ తనకు తానుగా. హెర్సెల్ఫ్ ఓకే, ఆమెగా. ఓకే, దెమ్ వాళ్ళు ఉన్నారు, దెమ్ సెల్ఫ్స్. ఓకే, అవర్ అనే వర్డ్ ఉంది, OUR అవర్ సెల్ఫ్స్. అంటే తనకు తానుగా లేకపోతే నాకు నేనుగా. ఓకే, వాడికి వాడుగా లేదంటే వాళ్ళకి వాళ్ళుగా, మాకు మేముగా అనేవి ఈ సెల్ఫ్
అని వర్డ్స్ వచ్చాయంటే దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ రూల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే వెన్ యూఆర్ టేకింగ్ ఆర్ వెన్ యూఆర్ ద వర్డ్స్ వెన్ దీస్ వర్డ్స్ ఆర్ యూజ్ as ట్రాన్సిటివ్ వర్బ్స్ ద రిఫ్లెక్స్ టేక్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆఫ్టర్ దెమ్. దాని వాటి తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తీసుకోమని చెప్తుంది అనమాట. అదే ఏంటంటే ఆ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటంటే సెల్ఫ్ అనే వర్డ్ ఎప్పుడైతే ఈ మై, యువర్, హిమ్, హెర్ కి యాడ్ చేస్తామో లేదా ఇట్ అండ్ సెల్ఫ్స్ కి ఏం చేస్తామంటే సారీ ఇట్ వరకు కూడా మనం దీన్ని మనం సెల్ఫ్ అని యూజ్ చేస్తాం, సెల్ఫ్ అని. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అవర్ అండ్ దెమ్ కి అయితే మాత్రం సెల్ఫ్ అని యూజ్ చేస్తాం అనమాట. టు రిఫ్లెక్ట్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్. ఓకే, చూడు రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్ వెన్ ద సబ్జెక్ట్ అండ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఆర్ సేమ్ అన్నాడు. అంటే సబ్జెక్ట్ యొక్క వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్ యొక్క వెర్బ్ సింపుల్ గా చెప్పాలంటే రెండు రెండింటికి ఒకే వెర్బ్ యూజ్ చేసినప్పుడు దాని మనం ఇది యూజ్ చేస్తాం. ఈ యొక్క సెల్ఫ్స్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేది యూజ్ చేస్తాం. అది ఎలా ఉంటుందో చూపిస్తాం చూడండి. కింద చూసినట్లయితే మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. అక్కడ ఎంజాయ్ అనే వర్డ్ ఉంది కదా, ఎంజాయ్ అనే వర్డ్ ఉంది. సో ఈ ఎంజాయ్ అనే వర్డ్ ఎలా యూజ్ చేసి చూద్దాం. when it is used as transitive verb అన్నాడు. I enjoyed myself during the trip. అంటే ఈ ఎంజాయ్ అనేది సబ్జెక్ట్ కి వర్తిస్తుంది యాజ్ వెల్ యాజ్ ట్రిప్ కూడా చూడు మై సెల్ఫ్ కూడా వర్తిస్తుంది కదా ట్రిప్ కూడా. అంటే ఇక్కడ ఏంటి ఐ ఎంజాయ్డ్ డ్యూరింగ్ ద ట్రిప్ అన్నాడు కిందన. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఎవరితో ఎంజాయ్ చేసో తెలియదు మనకి, కాకపోతే నాకు నేనుగా ఎంజాయ్ చేశాను. ఓకే, నాకు నేనుగా ఎంజాయ్ చేశాను, సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి ఒకే వెర్బ్ ఉంది. దెన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో మనం ఇక్కడ నాకు నేనుగా ఎంజాయ్ చేశానని చెప్పుకోవడానికి మై సెల్ఫ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క ఈ వర్బ్ అనేది సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ వరకు వెళ్తుంది కాబట్టి. గాట్ ఇట్. ఎందుకంటే చూద్దాం ఇక్కడ, సారీ ఎందుకని చూద్దాం. ఇక్కడ చూడు క్లియర్ గా మెన్షన్ చేశాడు వై అండ్ రీజన్ తోటి. ఏంటంటే ద వెర్బ్ ఎంజాయ్, ఓకే, వెర్బ్ ఎంజాయ్ నీడ్స్ ఏ ప్రొనౌన్ టు క్లారిఫై. అంతేనా, దీనికి ఒక ప్రొనౌన్ కావాలా. ఎందుకు? టు క్లారిఫై ద ఎంజాయ్మెంట్ ఈజ్ అబౌట్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ యొక్క ఎంజాయ్మెంట్ గురించి చెప్తుంది కాబట్టి దాని యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కావాలని చెప్తారు. అర్థమైందా? ఇప్పుడు సబ్జెక్ట్ నేను ఎంజాయ్ చేశానని చెప్పుకోవడానికి, నాకు నేను బాగా ఎంజాయ్ చేశానని చెప్పుకోవడానికి మనం ఏం చేస్తాం, అప్పుడు దానికి తగ్గట్టుగా దాని యొక్క ప్రొనౌన్ యూజ్ చేయాలా. సో ఆ ప్రొనౌన్ యూజ్ చేయాలంటే మనం ఎటువంటి ప్రొనౌన్ యూజ్ చేస్తాం అంటే అక్కడ మనం దానికి తగ్గట్టుగా ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది దాన్ని యూజ్ చేస్తాం. రిఫ్లెక్స్ ఇస్ నథింగ్ బట్ తనగా తన పొసెసివ్నెస్ చెప్పుకోవడానికి గుర్తించేది అని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. ఓకే, అదే విధంగా మనం ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. అప్లై ఉంది. యూ మస్ట్ అప్లై యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్. నీకు నువ్వుగా నమోదు చేసుకో. నువ్వు నేర్చుకోవాలనుకుంటే, నీకు నువ్వుగా నేర్చుకోవాలనుకుంటే నువ్వు నమోదు చేసుకో, నీ అంతటి నువ్వు చేసుకో అనేది ఏంటంటే ఇట్ సిగ్నిఫైస్ పర్సనల్ ఎఫర్ట్ ఆర్ డెడికేషన్. ప్రతి ఒక్క పర్సనల్ ఎఫర్ట్ ఆర్ డెడికేషన్ ని డిటర్మైన్ చేస్తుంది అనమాట, ఎగ్జామిన్ చేస్తుంది. అక్కడ ఒక ఎగ్జాంపుల్ కింద ఇస్తుంది అనమాట, ఒక సూచన ఇస్తుంది అక్కడ. సో అవైల్, ఐ అవైల్డ్ మై సెల్ఫ్ ద ఆపర్చునిటీ. అవైల్డ్ మీన్స్ టేకింగ్ అడ్వాంటేజ్. ఓకే, ఆ యొక్క ఆపర్చునిటీని నాకు నేనుగా తీసుకున్నాను అనమాట. అంటే టేకింగ్ ఆ యొక్క ఆపర్చునిటీని లేదా అవకాశాన్ని నాకు నేనుగా తీసుకున్నాను, నాకు నేనుగా వెళ్ళాను, నాకు నేనుగా సంపాదించుకున్నాను ఆపర్చునిటీని చెప్తున్నాను అనమాట. సో ఐ అవైల్డ్ ద ఆపర్చునిటీ అంటే వేరు, ఐ అవైల్డ్ మై సెల్ఫ్, నాకు నేనుగా వెళ్ళానని అర్థం అనమాట. సో అంటే ఎప్పుడైతే నువ్వు ఈ ట్రాన్సిటివ్ వర్బ్ యూజ్ చేస్తున్నావో, ట్రాన్సిటివ్ వర్బ్ అని నేను ఎక్కిస్తున్నావు, సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఈ యొక్క వర్బ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో, దెన్ యూ నీడ్ టు డెఫినెట్లీ యూజ్ ఏ ప్రొనౌన్ లైక్ దిస్, మై సెల్ఫ్, హెర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, దెమ్ సెల్ఫ్ ఆర్ అవర్ సెల్ఫ్. మర్చిపోకన్నమాట. ఇది ఒక రూల్ అనమాట. సో ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే మిగతా ఎగ్జాంపుల్స్ కూడా అలాగే ఉంది. అబ్సెంట్, దే అబ్సెంటెడ్ దెమ్ సెల్ఫ్ ఫ్రమ్ ద మీటింగ్ మీన్స్ వాళ్ళుగా దే అబ్సెంటెడ్ దెమ్ సెల్ఫ్స్ బికాస్ ఇట్ డిటర్మైన్స్ ప్లూరల్టీ, రైట్, దెమ్ సెల్ఫ్. సో వాళ్ళు మీటింగ్కి రాలేదు అని చెప్పడం అనమాట. అంటే ఎవరు ఆబ్సెంట్ అయితే ఇక్కడ వాళ్ళు. సో దాట్స్ వై ఇట్ అంటే ఏంటి, ఇక్కడ ఆబ్సెంట్ అనేది ఏంటి, రిఫర్స్ టు ద ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ద సబ్జెక్ట్. సో దాట్స్ వై
object as well as the subject refers to the same thing, same person, same. That's why we use themselves అన్నమాట. సో ప్రతిదీ కూడా అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటూ ఉండాలన్నమాట. వెన్ యూఆర్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ ఆర్ సేమ్ అన్నమాట. వాట్ ఇట్ సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఇంట్రడక్షన్ అనేది ఎవరు జరుగుతున్నారు, తను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు అంట. సో దిస్ ఇస్ అ వర్బ్ అండ్ దిస్ వర్బ్ ఇస్ బిలాంగ్స్ టు దీస్ టూ థింగ్స్. ఇట్ ఇంట్రడక్షన్ అనేది పర్సన్ టు ఈ పర్సన్ వరకు వెళ్తుంది. సో ఇంట్రడ్యూస్ అనేది ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ కింద యూజ్ అయింది. సో దాట్స్ వై ఈ మీని మనం దీన్ని డినోట్ చేయడానికి మై సెల్ఫ్ అని యూజ్ చేస్తాం అన్నమాట. అదేనా. అలాగే అడ్జస్టెడ్ హెర్సెల్ఫ్ టు ద న్యూ స్టైల్, లైఫ్ స్టైల్. తనకు తాను అడ్జస్ట్ చేసుకుంది అనమాట ఫర్ ద న్యూ లైఫ్ స్టైల్ కోసం. She adjusted herself. So the same person is reflecting on the object thing, right? So that's why we'll be using reflexive pronouns. Got it? Understood? So this is all about rule number 2, okay, of step 2, that tells about how to use this type of transitive verbs and where to use pronouns there. Okay, ఇది rule number 2. సో అయితే ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే ఇటువంటి వర్బ్స్ వచ్చినప్పుడు, అంటే వెన్ దీస్ అంటే ఎటువంటి వర్బ్స్ అంటే ఏదైతే వర్బ్ అనేది సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఫార్వర్డ్ అవుతుందో, దెన్ యూ నీడ్ టు కన్సిడర్ దట్ యాజ్ అన్ ట్రాన్సిటివ్ వర్బ్. అండ్ అక్కడ ఎటువంటి అంటే ఏ టైప్ ఆఫ్ పర్సన్ ఉంటే, అంటే షీ ఉంటే, హీ ఉంటే, దే ఉంటే, ఇట్ ఉంటే, దానికి తగ్గట్టుగా దాని యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలన్నమాట టు మేక్ ద సెంటెన్స్ గ్రామటికల్లీ కరెక్ట్. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ ద thing. This is the thing of rule number 2. You can see so many examples are there also. You can make a look into it. Coming to the next thing, rule number 3. Okay, rule number 3 అని చెప్తున్నా చూద్దాం. అయితే when 2 or more singular nouns, okay, అంటే ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువగా ఉన్న సింగులర్ నౌన్స్, okay, are joined together by either or, neither nor, and or, the pronoun is always singular అన్నమాట. The pronoun is always singular. అది ఏంటో చూద్దాం. either or, neither nor, or అనేది. ఓకే, either or అనేది ఎలా యూజ్ చేస్తాడో చూద్దాం. either Ram or Shyam. either Ram or Shyam will bring his book. ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ సింగులర్ నౌనే కదా ఇది, రామ్ అనేది శ్యామ్ అనే సింగులర్ నౌన్. అంటే హిస్ అనేది ఎందుకు యూజ్ చేశాడంటే, రామ్ అండ్ శ్యామ్ సింగులర్స్ కాబట్టి. అండ్ దాంతో పాటు ఏంటంటే, అయితే రామ్ తెస్తాడు లేదంటే శ్యామ్ తీసుకొస్తాడు బుక్. ఇద్దరిలో ఒకరే తీసుకొస్తారు. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఇద్దరిలో ఒకరే తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ మనం దీని యొక్క ప్రొనౌన్ ని సింగులర్ కిందనే యూజ్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ సింగులర్ కింద యూజ్ చేయాలన్నమాట, యూజ్ చెయ్యాలి. ఓకే, అంటే రేపు పొద్దున్న ఎగ్జామ్స్ లో హైదరాబాద్ అని ఇచ్చి ప్రొనౌన్ ని దేర్ కానీ దెమ్ కానీ యూజ్ చేశాడంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ గ్రామటికలీ ఇన్కరెక్ట్. సో టు మేక్ ఇట్ కరెక్ట్ యూ నీడ్ టు ఫాలో అప్ ద సింగులర్. ఇఫ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ బై ద సింగులర్ నౌన్స్ ఆర్ నాట్ అని మనం చూసుకోవాలన్నమాట. ఓకే, అర్థమైందా? అది ఐదర్ ఆర్ సంబంధించింది. అంటే ఐదర్ ఆర్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తున్నావో దాన్ని ఫాలో అప్ చేస్తున్న ప్రొనౌన్ ఎలా ఉండాలంట, సింగులర్ లో ఉన్నాడు. ఎప్పుడైతే దీస్ టూ ఆర్ ఇన్ సింగులర్ ఫామ్, నౌన్స్ ఎప్పుడైతే సింగులర్ ఫామ్ లో ఉన్నాయో. ఓకే, అదే విధంగా ఇక్కడ నైదర్ నార్ అనేది చూద్దాం. నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్ ఫర్గొట్ హిస్ పెన్ అంటే ఏంటి, టీచర్ అండ్ స్టూడెంట్ ఇద్దరు పెన్ మర్చిపోయారంట. టీచర్ తేలేదు, అలాగే స్టూడెంట్ కూడా తేలేదు. బట్ ఇక్కడ చూడు, దీస్ ఆర్ సింగులర్స్ ఓన్లీ, రైట్? టీచర్ సింగులరే, స్టూడెంట్ కూడా సింగులరే. సో దాట్స్ వై ఐ విల్ బి యూజింగ్ హిస్ పెన్. A singular pronoun will be, I will be using singular pronoun. I will be using a singular pronoun. Okay, చూడు, his is singular because the teacher and the student are singular కదా, అందుకనే నేను సింగులర్ ప్రొనౌన్ నే తీసుకున్నాను. ఓకే, అదే విధంగా ఆర్ అన్నది ఉంది. The manager or the assistant will submit her report. The manager or the assistant will submit her report. అంటే అర్థం ఏంటి చూడు, హెర్ అనేది ఏంటంటే ఇక్కడ సింగులర్ అన్నమాట. బికాస్ ద మేనేజర్ అనేది ఏంటి, సింగులరే కదా.
as well as the assistant అనేది కూడా సింగులర్. సో దాట్స్ వై వి యూస్ a singular pronoun. ఇక్కడ her అని ఎందుకు యూజ్ చేసావు అనుకోవచ్చు. అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ దే హావ్ టేకెన్ ఎనీ వన్ ఆఫ్ ద పర్సన్ యాజ్ ఇస్ ఫీమేల్. ఓకే, ఒక ఫీమేల్ ఉందన్నమాట ఇందులో. సో దాట్స్ వై దే హావ్ టేకెన్ దిస్ వర్డ్ హెర్. ఇది ఇంకా క్లియర్ గా మనం నెక్స్ట్ స్లైడ్ లో బాగా నేర్చుకుంటాం. దాని గురించి నేను చెప్తాను అది ఎలా అనేది. అప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్ అనేది అర్థమవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే లుక్, ఐదర్ ఆర్ అనేది ఎప్పుడు కూడా పాజిటివిటీ గురించి చెప్తుంది అనమాట. ఒక పాజిటివ్ సెన్స్ గురించి చెప్తుంది అనమాట. అయితే రామ్ కని శ్యామ్ కని బుక్ తీసుకొస్తాడు. ఓకే, నైదర్ టీచర్ ఆర్ ద స్టూడెంట్ ఫర్గట్ దిస్ పెన్ అంటే టీచర్ అండ్ ద స్టూడెంట్ ఇద్దరు కూడా పెన్ మర్చిపోయారు అనమాట. అంటే ఇట్ టెల్స్ అబౌట్ నెగిటివ్ సెన్స్ అనమాట. బాగా గుర్తుపెట్టుకో ఇప్పుడు కూడా. ఓకే, నైదర్ అంటే నో అని అర్థం రా. నైదర్ మీన్ నో. ఓకే, ఐదర్ అంటే ఎస్ అని గుర్తుపెట్టుకో సింపుల్ గా. దీని యొక్క ఆపోజిట్ నైదర్ అంటే గుర్తుంటుంది కదా, ఎందుకంటే ఎంతో స్టార్ట్ అవుతుంది. నైదర్ మీన్స్ నో. ఓకే, ఎప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఎప్పుడైతే ఉన్నదో దాని అక్కడ ఆ సిచ్యువేషన్స్ లో నువ్వు ఇద్దరు పర్సన్స్ ఇద్దరు సింగులర్ పర్సన్స్ కానీ లేదంటే ఒక సింగులర్ as well as ప్లూరల్ పర్సన్ ని డినోట్ చేస్తున్నప్పుడు నెగిటివ్ సెన్స్ యూజ్ చేయాలంటే యూ నీడ్ టు యూజ్ ఆల్వేస్ నైదర్. అదే ఒక పాజిటివ్ సెన్స్ యూజ్ చేసుకోవాలంటే రెండు సింగులర్ నౌన్స్ ఉన్నా లేదా ఒక సింగులర్ నౌన్ ఉంటే ఒక ప్లూరల్ నౌన్ ఉన్నా యూ కెన్ యూజ్ ఐదర్ ఆర్. ఓకే, గాట్ ఇట్. అయితే ఎవరో ఒకరు తీసుకొస్తారు. దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ పాజిటివిటీ. ఖచ్చితంగా తీసుకొస్తారంటారు. అదే కాకుండా ఖచ్చితంగా అవుతుంది అన్నప్పుడు మాత్రం ఆర్ అని యూజ్ చేస్తాం అనమాట. అంటే జరిగే పనే ఉంది కాకపోతే ఎవరు చేస్తారని తెలియదు అన్నప్పుడు ఆర్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ఓ ఆర్. గాట్ ఇట్? అండర్స్టూడ్? యూ అండర్స్టూడ్ దీస్ థింగ్స్ నో? ఐదర్ ఆర్ నైదర్ ఆర్ దాని ఫాలోడ్ బై అంటే దాని టూ ఆర్ సింగులర్ నౌన్స్ ఒకటి కానీ రెండు కానీ ఎక్కువ మనం జాయిన్ చేసి మాట్లాడుతున్నప్పుడు అయితే మాత్రం వీ నీడ్ టు యూజ్ ఎ సింగులర్ ప్రొనౌన్. ఇక ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ కమింగ్ ఫార్వర్డ్ దీని గురించి కొద్దిగా నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అంటే ఒక నోట్ అనమాట. ఏదో చూద్దాం నోట్. ఇక్కడ ఏమంటాడంటే ద ప్రొనౌన్ మస్ట్ మ్యాచ్ ద క్లోజెస్ట్ యాంటిసిడెంట్ ఇన్ జెండర్. ఓకే, మెయిల్, ఫీమేల్, న్యూట్రల్ అండ్ రిమైన్ సింగులర్ అంటున్నాడు. ఏంటో చూద్దాం. దీని ఒక అర్థం ఏంటో చూద్దాం. ప్రొనౌన్ మస్ట్ మ్యాచ్ ద క్లోజెస్ట్ యాంటిసిడెంట్. సో యాంటిసిడెంట్ ఇస్ నథింగ్ బట్ ద నియరెస్ట్ వర్డ్ టు ద ప్రొనౌన్ అనమాట. యాంటిసిడెంట్ ఏంటంటే ద నియరెస్ట్ వర్డ్ టు ద ప్రొనౌన్. గాట్ ఇట్? అదేదైతే ఉందో ఆ దానికి తగ్గట్టుగానే ఆ ప్రొనౌన్ బిహేవ్ చేస్తుంది అంట. ఓకే, దానికి తగ్గట్టుగానే ప్రొనౌన్ బిహేవ్ చేస్తుంది. అంటే ఏంటి? ఆ ప్రొనౌన్ దగ్గరగా ఉన్న నౌన్ ఏదైతే ఉందో అది మేల్ అయి ఉండొచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు, న్యూట్రల్ జెండర్ అయి ఉండొచ్చు. మూడు ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ మేల్ అయితే ఆ యొక్క యాంటిసిడెంట్ ఏమవుతుందంట? హిస్ అవుతుంది. అదే ఫీమేల్ అయితే హెర్ అవుతుంది. అదే న్యూట్రల్ జెండర్ అయితే హిస్ ఆర్ హెర్ లేదంటే ఇట్స్ అవుతుంది అనమాట. అర్థమైంది? నీకు క్లారిటీ వచ్చిందా? ఈ ఎగ్జాంపుల్ చూస్తే నీకు అర్థం అవుతుంది. చూడు, ఐదర్ ద బాయ్ ఆర్ ద గర్ల్ విల్ షేర్ హెర్ పర్స్పెక్టివ్. ఇక్కడ మరి అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం, అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం. వై దెర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ టేకింగ్ ఏ గర్ల్స్ ప్రొనౌన్ అని అడుగుతుంది. ఒక ఫీమేల్ ప్రొనౌన్ ఎందుకు తీసుకున్నాం అని అంటాం. బికాస్ దిస్ ఇస్ ద రూల్. ఓకే, ఏ రూల్ అంటే ఈ ప్రొనౌన్ కి దగ్గరగా ఏ నౌన్ అయితే ఉందో దాని యొక్క ప్రొనౌన్ తీసుకుంటుంది అనమాట. అంటే దీనికి దగ్గరగా ఏదైతే నౌన్ ఉందో దాని యొక్క ప్రొనౌన్ మాత్రమే తీసుకుంటుంది. అది ఒక నోట్, ఒక గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో అంటే సింగులర్ గానే ఉంటుంది కాకపోతే దాని యొక్క దగ్గరగా ఉన్న నౌన్ తీసుకుంటది, దాన్ని సింగులర్ ప్రొనౌన్ కింద చూపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ తెలుస్తుంది క్లారిటీగా. ఐదర్ ద టీచర్ ఆర్ ద ప్రిన్సిపల్ విల్ బ్రింగ్ హిస్ స్పీచ్ టు ద ఈవెంట్. అంటే అర్థం ఏంటి? హిస్ అంటే ప్రిన్సిపల్ ఇక్కడ మెయిల్ అనమాట. టీచర్ గురించి మనకు సంబంధం లేదు, కాకపోతే ప్రిన్సిపల్ ఇక్కడ మెయిల్. సో ఇక్కడ ఉంటే దాట్ కాంటెక్స్ట్ మనం ఈ ప్రిన్సిపల్ అనేది మెయిల్ కాబట్టి హిస్ అనేది తీసుకున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాజు ఆర్ రవి విల్ సబ్మిట్ హిస్ ప్రాజెక్ట్. రవి అన్నోడు మెయిలే కాబట్టి దాట్స్ వై టేకెన్ ఏ పాజిటివ్. That's why I taken as a male pronoun. Okay, అదే విధంగా ఇక్కడ చూసుకున్నా సరే లుక్ మీకు ఇంకా బాగా చూపించాలంటే నైదర్ ద ఆర్టిస్ట్ నార్ ద క్రిటిక్ షేర్ హిస్ థాట్స్ ఆన్ ద పెయింటింగ్. అంటే ఈ క్రిటిక్ అనేవాడు మెయిల్. సో దాట్స్ వై ఐ టేకెన్ హిస్ ద వర్డ్.
ఇక్కడ చూడు, ద క్యాట్ ఆర్ ద డాగ్ హ్యాస్ టు స్టే ఇన్ ఇట్స్ ప్లేస్. డాగ్ అనేది ఏంటి, ఇప్పుడు న్యూట్రాలిటీ గురించి చెప్తుంది, ఎందుకంటే అది బాయ్ ఫీమేల్ మేల్ మనకు తెలియదు కాబట్టి మనం ఆల్వేస్ యూజింగ్ ఏ న్యూట్రాలిటీ, ఇట్స్ అని యూజ్ చేస్తాం అనమాట. జనరల్ హీస్ హిస్ అని కూడా యూజ్ చేస్తారు, కాకపోతే ఎక్కడ ఉండేది కాంటాక్ట్ ఇట్ యూజ్ జస్ట్ ఇట్స్. నీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇక్కడ చూడు 3 ఎగ్జాంపుల్ చూద్దాం. చూడు, ద మేనేజర్ ఆర్ ద అసిస్టెంట్ విల్ సబ్మిట్ హర్ రిపోర్ట్ బై టునైట్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఈ అసిస్టెంట్ అనేది అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్, ఈ అసిస్టెంట్ అనేది ఫీమేల్ అనమాట. సో దాట్స్ వై ఐ యూజ్డ్ హెర్ యాజ్ ఇట్స్ ప్రొనౌన్. అర్థమైందా నీకు ఇప్పుడు? యూ గాట్ సమ్ క్లారిటీ అబౌట్ దిస్? ఐ హోప్ సో. ఓకే, so these are the examples how to use this either or, neither nor or. Okay, ఇక్కడ చూడు, ఇక్కడ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ ఆర్ ఎగ్జాంపుల్ చూస్తుంటే, ద ఫాదర్ ఆర్ ద మదర్ విల్ క్యారీ హర్ చైల్డ్ టు ద సెరమనీ. అంటే మీన్ ఆ ఫంక్షన్ కి ఐదర్ మమ్మీ, అదే ఐ మీన్ ఐదర్ హిస్ ఫాదర్ ఆర్ హిస్ మదర్, ఎవరో ఒకరు తీసుకెళ్తారు. కాకపోతే ఎవరు తీసుకెళ్తారని మనకు తెలీదు అన్న, అయినా సరే దాని యొక్క ప్రొనౌన్ మనం ఎలా యూజ్ చేసాం దాని క్లోజెస్ట్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం, దాని క్లోజెస్ట్ నౌన్ యూజ్ చేస్తాం. ద క్లోజెస్ట్ నౌన్ ఏంటి, మదర్. సో దానికి తగ్గట్టుగానే ప్రొనౌన్ అక్కడ హెర్ అని యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఎర్రర్స్ ఆర్ యూ నీడ్ టు లెర్న్ అబౌట్ దిస్ రూల్స్ అనమాట. సో దీని తగ్గట్టుగా మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను, చూసి పెట్టాను. సో యూ కెన్ మేక్ ఎ లుక్ ఆన్ ఇట్. ఐదర్ జాన్ ఆర్ డేవిడ్ విల్ బ్రింగ్ హిస్ ల్యాప్టాప్ for the presentation. Singular, David is person, so that's why I used his. Neither the teacher nor the student forgot his responsibility. Idru responsibility మర్చిపోయారు, కాకపోతే why I have taken this, because it was a singular noun and its noun indicates a male thing. Got it? Understood? Okay, so this is all about its rule number 3. Rule number 3 మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఫార్వర్డ్ టు రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 4 గురించి వెళ్తాం. సో ఇట్ ఈస్ అ బిగ్గెస్ట్ ప్లండర్ మిస్టేక్, చాలా మంది చేసే మిస్టేక్ ఇది. ఈవెన్ సమ్ టైమ్స్ సమ్ ఎక్స్పర్ట్స్ ఆల్సో విల్ డూ దిస్ మిస్టేక్స్. బట్ అకార్డింగ్ టు రూల్ ఏంటంటే అది చూద్దాం, అని ఆ రూల్ గురించి చదువుదాం ఇప్పుడు. ఆ రూల్ ఏంటంటే, ఓకే, సమ్ నౌన్స్ దట్ ఇండికేట్, ఓకే, ఏం ఇండికేట్ చేస్తాయంటే, ఏమి సూచిస్తున్నాయంట, దట్ ఇండికేట్స్ లెంత్, మెజర్, మనీ, వెయిట్ ఆర్ నెంబర్. ఏదైతే ఈ నౌన్స్ వీటిని సూచిస్తాయో, సూచించినప్పుడు వెన్ దే ఆర్ ప్రిసీడెడ్ బై ఎ న్యూమరల్, అంటే దానికి ముందుగా ఏదైనా ఒక న్యూమరికల్ నెంబర్ ఉంటే ఆ యొక్క సూచన లేదంటే ఆ యొక్క నౌన్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ గా ఉండిపోద్ది, లేదంటే దట్ నౌన్ ఆల్వేస్ అన్చేంజ్డ్. ఎప్పుడు దాని యొక్క భావాన్ని లేదంటే దాని యొక్క సింగులారిటీ కానీ ప్లూరాలిటీ కానీ మార్చుకోదాం. దే స్టే యాజ్ దే లైక్ అని అంటున్నాడు. ఇంకో క్లారిటీ వచ్చి అంటారు కదా, ఎగ్జాంపుల్ చదువుదాం. ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. సో ద రోడ్ ఈస్ 5 miles లాంగ్ అన్నాడు. ఏంటది, ద రోడ్ ఈస్ 5 miles లాంగ్ అన్నాడు. ఓకే, నాట్ మైల్స్ అంట, మైల్స్ కాదంట, 5 miles లాంగ్ అన్నాడు. ఎందుకు? అకార్డింగ్ టు ద రూల్ ఏ న్యూమరల్ ఈస్ ప్రిసీడెడ్ బై ద న్యూమరల్ ఈస్ ప్రిసీడెడ్ బై ఏ మెజరింగ్ థింగ్. మైల్ ఇట్ డినోట్స్ ద కిలో, ఇట్ డినోట్స్ అబౌట్ డిస్టెన్స్, రైట్? It measures the distance. అంటే ఏదో ఈ డిస్టెన్స్ కి దీన్ని డినోట్ చేయడానికి దీనికి ముందుగా ఒక న్యూమరికల్ వాల్యూ ఉంది కదా, 5 అనేది. సో అందువలన ఈ మైల్ అనే వర్డ్ మైల్స్ అవుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా మైల్స్ అవ్వదు. ఓకే, ఇట్స్ 3 kilometers లాంగ్ అనడంకో, 3 kilometers లాంగ్, లేదా 40 kilometers లాంగ్ అనడంకో అది రాంగ్ అనమాట. ఇట్స్ 40 kilometer లాంగ్. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ దిస్ వర్డ్ ఆల్రెడీ ఇది మన ప్లూరాలిటీని సూచిస్తుంది. ఇట్ డినోట్స్ ప్లూరాలిటీ, రైట్? 40 అనేది సింగులర్ వర్డ్ కాదు కదా, 1 2 3 4 5 ఇట్స్ ఎ ప్లూరాలిటీ. సో అందువలన మనం అకార్డింగ్ టు ద రూల్ వీ నీడ్ టు ఫాలో లైక్ దిస్ ఓన్లీ. లుక్, తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ర్యాన్ 3 kilometers ఎస్టర్డే. చూడు, 3 kilometers పరిగెట్టాడంట. 3 kilometers. అంటే 3 అనే ఒక న్యూమరికల్ వాల్యూ దాటుకునే కదా కిలోమీటర్ అని ఉంది. సో దాట్స్ వై we are not follow to use kilometers. అదేనా? సో అది ఇంకా చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ ఫ్యాబ్రిక్ కాస్ట్స్, ఓకే,
ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ బికాస్ ఫ్యాబ్రిక్ అనే సింగులర్, సో దట్ సింగులర్ వర్బ్ యూస్ చేసే కాస్ట్స్ అని. ఓకే 10 యార్డ్ పర్ పీస్ అంటే ప్రతి పీస్ కూడా 10 రూపాయలు అని చెప్తున్నాడు. 10 యార్డ్ అంటే 10 యార్డ్స్ పర్ పీస్ అనలేదు, 10 యార్డ్స్ పర్ పీస్ అనలేదు, ఓన్లీ 10 అన్నాడు. 10 యార్డ్ పర్ పీస్ అన్నాడు. 10 రూపాయలు అనమాట ఒక్కొక్క 10 యార్డ్, ఒక్కొక్క పీస్ కాస్ట్ వచ్చి 10 యార్డ్. సో 10 యార్డ్స్ కాదు 10 యార్డ్ అని యూజ్ చేయాలన్నమాట. ఓకే వి నీడ్ 50 ఫూట్ ఆఫ్ వైర్ ఫర్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకు తెలిసిపోయింది దీని యొక్క ప్రాజెక్ట్ దాని అది. సో వి నీడ్ 50 న్యూమరికల్ వర్డ్ ఉంది కదా, 50 ఫూట్ డిస్టెన్స్ మెజర్ చేస్తుంది కదా. సో దాట్స్ వై యూజ్డ్ ఓన్లీ ఫూట్ అని సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాం అనమాట. అది ఇంకొక అర్థం. ఇప్పుడు అంటే ఎప్పుడైతే మన యొక్క ఇట్ విచ్ డినోట్స్ ఏ నౌన్ ఎప్పుడైతే దేని డినోట్ చేస్తుంది, వెన్ ఇట్ వాస్ డినోటింగ్ when it was denoting length, లేదంటే when it was indicating a length or when it was indicating a money measuring something, when it was weighing something or a number, ఏదైనా నెంబర్ గురించి చెప్తున్నప్పుడు వాట్ ఈస్ ద మెయిన్ ఎగ్జాక్ట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ దాని యొక్క ప్రిసీడింగ్ లో ఏదైనా న్యూమరల్ ఉందంటే ఓకే యూ నీడ్ టు follow up at the noun should not be changed, it should not change, it will be in the same position. దాని యొక్క ఒరిజినాలిటీ ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. అది దాని యొక్క అర్థం, ఈ రూల్ నెంబర్ 4 యొక్క అర్థం. గాట్ ఇట్. చూడు ద ప్యాకేజ్ వెయిస్ 2 కిలోగ్రామ్ అంటే ఈ ప్యాకెట్ 2 కిలోలు ఉందని చెప్తున్నాడు అనమాట. 2 కిలోలు. ఓకే షీ బాట్ 10 pound of apples. 10 pound of apples వచ్చింది, 10 పౌండ్ల యాపిల్స్ తీసుకొచ్చిందంట. ఓకే సో ఇలా దేర్ వేర్ 300 స్టూడెంట్స్. ఓకే 300 స్టూడెంట్స్ ఇన్ ద హాల్. 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనమాట. ఓకే ద టాస్క్ వాస్ కంప్లీటెడ్ ఇన్ 7,000. ద టాస్క్ వాస్ కంప్లీటెడ్ ఇన్ 7,000 hours. సో ఏంటంటే ఇటువంటి విధంగా సారీ బై మిస్టేక్ దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ థింగ్. సో దీస్ ఆర్ no these are wrong. These were wrong, I think so. 7,000 or according to the rule it was should be like this. There were 300 students in the hall. That is what it was that is what the rule is saying, right? So అంటే ఎప్పుడైతే నౌన్స్ ఇండికేట్ చేస్తున్నాయో దానికి ముందు ఏదైనా న్యూమరల్ వాల్యూ ఉంటే ద నౌన్ ఇట్ వోంట్ చేంజ్ అనమాట. ఆ నౌన్ అనేది చేంజ్ అవుతుందని చెప్తారు. ద ఇండికేటర్ ఆఫ్ ద నౌన్ ఇండికేటర్ డజంట్ చేంజ్ అని చెప్తున్నారు. సో అకార్డింగ్ టు దట్ the one with the numbers is wrong. I'll give you some more examples. Okay look here, the donation is amounted about 5,000 rupees. Okay and he lifted 200 pounds. The bag weighs 3 kilogram. Numeral value. Okay he saved $100. So according to the rule then that these were the correct exact answers, these were the exact things you need to follow. Okay got it. So let's get further. I'll give you the example for these numbers and clear explanation in the next class how to use this. Okay don't mind for that. Rule number 5 bits a little confusion అయినా సరే చెప్తా. సో చూడు ఇక్కడ ఏమంటాడు చూడు. రూల్ నెంబర్ 5 indicates many a is always followed by singular verb. many అంటే చాలా కదా, చాలా వాటిల్లో ఏ అన్నాడంటే అంటే ఒక, చాలా వాటిల్లో ఒక అంటే ఎలా చెప్తుంది. ఈ మెనీ ఏ అనేది ఏంటంటే ఇది ఒక ఫ్రేజ్ అనమాట, ఇది ఒక నౌన్ ఫ్రేజ్. ఎప్పుడు కూడా ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై సింగులర్ వెర్బ్. ఎప్పుడు కూడా సింగులర్ వెర్బ్ తోనే ఫాలో అప్ చేయాలంట. ఎందుకని మనం తెలుసుకున్నాం. అండ్ ఆల్సో యూజ్ విత్ సింగులర్ నౌన్, ఒక సింగులర్ నౌన్ తోనే డినోట్ చేయాలంట. ఎందుకు? వై? బికాస్ ఆల్దో ఇట్ ఇంప్లైస్ ఏ సెన్స్ ఆఫ్ ప్లూరాలిటీ but grammatically it is treated as a singular because
ఇట్ ఎంఫసైజెస్ ఈచ్ ఇండివిజువల్ ఐటమ్ ఆర్ ఎ పర్సన్ ఇన్ ఎ గ్రూప్. అంటే ఏంటి, ఈచ్ ఇండివిజువల్ ఐటమ్ ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున, ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కరిని కూడా ఇండివిజువల్ గా ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇండివిజువల్ ఐటమ్ ఆర్ ఏ పర్సన్ ఇన్ గ్రూప్, ఒక సమూహంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున లేదంటే ప్రతి ఒక్కరిని కూడా సూచించినప్పుడు ఈ యొక్క పదం మెనీ ఏ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. దాన్ని ఫాలో అప్ చేయడానికి దాని యొక్క నౌన్ యాజ్ వెల్ as ఇట్స్ వర్బ్ విల్ బి ఆల్వేస్ ఇన్ ఎ సింగులర్ పొజిషన్. చూద్దాం ఎందుకు సింగులర్ అని అంటున్నాడు. ఎందుకు సింగులర్ అంటే బికాస్ ఇట్ ఎంఫసైజెస్ ఈచ్ ఇండివిజువల్ ఇన్ ఎ లార్జర్ గ్రూప్ రాదర్ దాన్ గ్రూప్ యాజ్ హోల్. అంటే అర్థం ఏంటి, ఒక సమూహంలో లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ లేదా గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నప్పుడు మెనీ ఏ అనే వర్డ్ ని సూచిస్తే ఏదైనా సెంటెన్స్ ఫామ్ అయింది అంటే ఇట్ ఇండికేట్స్ ఈచ్ ఇండివిజువల్, ప్రతి ఒక్కొక్క దాన్ని కూడా ఇండివిజువల్ గా ఎంఫసైజ్ చేస్తుంది, లేదంటే ఒక్కొక్క దాన్ని హైలైట్ చేస్తుంది, ఒక్కొక్క దాన్ని గుర్తిస్తుంది. దెన్ అలాంటప్పుడు ఒక్కదాన్ని గుర్తించినప్పుడు ఒక్క సింగులర్ ఫామ్ గా తీసుకోవాలి. సో అందుకని సింగులర్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ ని తీసుకుంటాం, లేదంటే సింగులర్ ఫార్మ్ ఆఫ్ నౌన్ ని తీసుకుంటాం అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ కన్సిడరింగ్ ద హోల్, అంటే అన్నిటిని కలిపి చూడకుండా ఒక్కదాన్ని చూస్తున్నారు కాబట్టి సో మనం సింగులర్ వర్డ్ ని ఫామ్ చేసి సింగులర్ దాన్ని ఎంఫసైజ్ చేస్తే హైలైట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. అది దీని యొక్క అర్థం. అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. దీని యొక్క ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సో ఆ ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. మెనీ ఏ చైల్డ్ డ్రీమ్డ్ ఆఫ్ బికమింగ్ ఏ ఆస్ట్రోనాట్. అంటే మెనీ ఏ చైల్డ్ అంటే అందరి పిల్లల్లో ప్రతి ఒక్కరు కూడా ఆస్ట్రోనాట్ అవుదాం అనుకుంటున్నారు. ఓకే, మెనీ ఏ సోల్జర్ అంటే అర్థం అంటే మెనీ అంటే ప్రతి ఒక్క సైనికుడు కూడా హ్యాస్ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ ద నేషన్. దేశం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించారు. హ్యాస్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్, సింగులారిటీ యూజ్ చేస్తాం చూసుకో బాగా అక్కడ. మెనీ ఏ సైంటిస్ట్, చాలా మంది సైంటిస్టులు అంటే ఉన్న సైంటిస్టుల్లో ప్రతి ఒక్కరు కూడా హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు హిస్ డిస్కవరీ. తన యొక్క దాని యొక్క డిస్కవరీ అంటే ఐ మీన్ కనిపెట్టడానికి సహాయం చేశారని చెప్తూ కాంట్రిబ్యూట్ చేశారు. మెనీ ఏ ఫ్రెండ్ అంటే ఇది ప్రతి ఫ్రెండ్ ఒక్కొక్క ఫ్రెండ్ కూడా హ్యాస్ స్టూడ్ బై మీ, ప్రతి ఒక్కడు కూడా నాతో నిలబడ్డాడు. బై మీ డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్, చాలా కష్టకర సమయాల్లో నా ప్రతి ఫ్రెండ్ కూడా నాతో నిలబడ్డాడు అని అర్థం. ఇక్కడ నువ్వు బాగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నేను ఈ ఏ తీస్తాను అనుకో, ఈ వర్డ్ ఏ అని తీస్తాను అనుకో, ఇక్కడ ఏమవుతుంది మెనీ చిల్డ్రన్, మెనీ సోల్జర్స్, మెనీ సైంటిస్ట్ హ్యావ్ మారిపోతుంది. ఇక్కడ హ్యావ్ అంటే ఏంటి అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ సింపుల్ గా ఒకటి చెప్తాను చూడు. ఇప్పుడు మెనీ ఏ సైంటిస్ట్ అని ఉంది. ఓకే, నేను సింపుల్ గా చెప్తా. ఏ తీసేసి అక్కడ నేను ఎస్ పెట్టుకుంటున్నా ఇప్పుడు. ఓకే, పర్టికులర్ గా థర్డ్ వన్ ఎగ్జాంపుల్ చూస్తున్నా. మెనీ ఉంది కదా, ఈ ఏ తీసేసాను అబ్బాయి ఇక్కడ తీసేసి ఇప్పుడు మెనీ సైంటిస్ట్ అవ్వదు కదా, మెనీ సైంటిస్ట్స్ అవుద్ది. ఎందుకంటే మెనీ ఇండికేట్స్ ప్లూరల్ కాబట్టి. అయితే ఇక్కడ నేను ఏం చేస్తాను, మెనీ సైంటిస్ట్స్ హ్యావ్ అని యూజ్ చేస్తాను ఎందుకంటే ప్లూరాలిటీ కదా. హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ డిస్కవరీ, ఈ యొక్క ఇన్వెన్షన్ కి లేదంటే ఈ యొక్క కొత్తదనానికి లేదంటే ఈ కనిపెట్టిన దానికి చాలా సైంటిస్ట్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్, చాలా హెల్ప్ చేశారని అర్థం. అలా చూద్దాం. కాకపోతే ఇక్కడ ఇదేంటి మెనీ సైంటిస్ట్ అంటే ఒక హోల్ గ్రూప్ ని ఇండికేట్ చేస్తుంది కదా. ఇట్ ఇండికేట్స్ హోల్ గ్రూప్, ఒక పెద్ద గ్రూప్ ను ఇండికేట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది నీకు ఇక్కడ అలా కాకుండా ఈ ఉన్న గ్రూప్ లోనే ప్రతి ఒక్క సైంటిస్ట్ గురించి మాట్లాడాలి అంటే ఇండివిజువల్ గా ప్రతి ఒక్క సైంటిస్ట్ గురించి మాట్లాడాలి అంటే నువ్వేం చేస్తావు అంటప్పుడు యూ విల్ బి డూయింగ్ లైక్ దిస్, యూ విల్ బి కన్వర్టింగ్ ద స్టేట్మెంట్ లైక్ దిస్. మెనీ ఏ అంటే సింగులరే కదా, ప్రతి ఒక్క సైంటిస్ట్ గురించి చెప్తాను అన్నమాట. మెనీ ఏ అన్నది అర్థమైందా, మెనీ ఏ సైంటిస్ట్ అని దీని యొక్క అర్థం. యూ అండర్స్టూడ్ నౌ హౌ టు యూజ్ దిస్ వర్డ్, అంటే ఎందుకు దీన్ని సింగులర్ కింద యూజ్ చేస్తాము అని, ఎందుకు ఒక సింగులర్ వర్బ్ ని యూజ్ చేస్తాము, ఎందుకు ఒక సింగులర్ నౌన్ యూజ్ చేస్తాం అనేది. బికాస్ ఇట్ ఇండికేట్స్ ఈచ్ అండ్ ఇండివిజువల్ సెపరేట్లీ. గాట్ ఇట్, అండర్స్టూడ్, క్లియర్? So this is all about these 5 rules of today's class.
about one grammar rules. So దీంతో మనకి 10 rules అయిపోయి remaining 91 rules are there. We'll be completing them in 18 classes. Um, so uh, so this is all about today's class. But before going to end, I want to tell you something that so um, uh, if you are started following recently or this in this class, please go back to the previous class that I have started 101 rules. Previous class ఉంది, ఆ క్లాస్ విని దాని తర్వాత ఇది వినండి. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఇది విన్నాక అది విన్నా పర్వాలేదు, because there is no interlink between these two things. Okay, and please try to subscribe to my channel. Number of viewers ఎక్కువ ఉంటున్నారు, but subscribers are very less that considered to the analytics. సో ఎప్పుడైతే మీరు మీ యొక్క సబ్స్క్రిప్షన్స్ లేదంటే మీ యొక్క లైక్స్ నన్ను will make me to motivate more, and will try to get much more content in simplest way, in raw way. Okay, so this is my humble request from you all side, from your side. So uh, keep going. I'll be getting back to you in the next class with new rules and as well as editorial also. Thank you so much for watching my class. Please don't forget to subscribe. We'll be meeting in the next class. Thank you. See you soon.